ఛన్ తెలుగువన్ రమ్మంది తెలుగువన్. తెలుగు.com ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వైష్ణవి సినిమా పతాకంపై యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి హీరోయిన్గా, రాజమౌళి గారి ప్రియ శిష్యుడు మహాదేవ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివలింగ కృష్ణప్రసాద్ గారు నిర్మించిన మిత్రుడు సినిమా గురించి ఆ చిత్రం యొక్క దర్శకుడు శ్రీ మహాదేవ్ గారితో ఇంటర్వ్యూని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నమస్కారం సార్ మహాదేవ్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు తెలుగు.com సార్. థ్యాంక్ యూ సార్. మీ సినిమా ఇటీవల మేడే నాడు ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు విడుదలైంది. ఆ సినిమాకి ప్రజలు అఖండ నీరాజనాలు పలుకుతూ బ్రహ్మాండమైన ఘన విజయం సాధించి పెట్టారు. ఆ సినిమా యొక్క విశేషాల గురించి మాకు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. దాని ముందు అసలు నేను ఈ సినిమా బాలయ్య గారితో రావడానికి ముందు నేను ఒక్క నిమిషం సార్. అలా అయితే మీరు రాజమౌళి గారి దగ్గర మీ అనుభవాలు, అక్కడి నుంచి ఈ సినిమా తీసుకోవడం వరకు మీరు చెప్పగలిగితే. తప్పకుండా అండి. ఆయన దగ్గర నేను పనిచేసిన తర్వాత బయటకు వచ్చి నేను ఇప్పుడు ఓన్గా ట్రై చేయాలని స్టార్ట్ చేసినప్పుడు నా మనసులో ఎప్పుడు నాకు ఇంత పెద్ద స్టార్ బాలకృష్ణ గారు లాంటి స్టార్ నాకు డేట్లు ఇస్తారని అక్కడ చేస్తానని మటుకు ఊహించలేదు. నేను ఏదో ఒక రేంజ్లో ఉన్న హీరోని, ఒక చిన్న హీరోని తీసుకునేసి ఒక యాక్షన్, ఒక లవ్ స్టోరీ, నేను జనరల్గా ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ అలాంటిది ఒక అటెంప్ట్ చేద్దామని ట్రై చేసుకుంటూ దానిలో కొంచెం కామెడీ మిక్స్ చేసుకుని అలాంటి దాన్ని వెళ్దామని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి అలాంటి స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ట్రై చేస్తాను. ఇక్కడ స్క్రిప్ట్స్ అంటే అన్నిటికీ నాకు విజేంద్ర ప్రసాద్ గారు, ఎవరైతే రాజమౌళి గారు ఫాదర్ ఉన్నారో, ఆయనతోటి నేను అసిస్టెంట్ రైటర్గా కూడా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల, ఆయన దగ్గర ఉన్న స్టోరీస్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయి పనిచేయడం వల్ల ఆయన స్టోరీసే నాకు ఎక్కువ నచ్చుతుంటుంది. ఆయన స్టోరీస్ తోటే నేను తీసుకునేసి నేను ఈ రోజున అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. అలా నేను ట్రై చేస్తున్న టైంలో కృష్ణప్రసాద్ గారు, మన వైష్ణవి సినిమా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు నన్ను ఎవరో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసి బాలకృష్ణ గారికి కథ చెప్తారా మీరు, ఆయన డేట్స్ ఉన్నాయని అడిగారు. నాకు షాక్ అయిపోయింది. బాలకృష్ణ గారికి అనేసరికి ఫస్ట్ నాకు సార్ నాకు 3 days టైం ఇవ్వండి సార్, నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పి ఆ 3 days టైంలో నేను విజేంద్ర ప్రసాద్ గారితో కూర్చునేసి, సార్ మనము బాలకృష్ణ గారికి కథ చెప్పే అవకాశం వచ్చింది, మనం రెడీ చేసుకోవాలి అని చెప్పాను ఆయనకి. మీకు తెలియదు ఏం లేదు, విజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి గతంలో బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, ఆయన వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషన్. సో ఇప్పుడు సార్ ఇప్పుడు మనము సినిమా ఏదో ఒక పాయింట్ మనం రెడీ చేసుకుని ఆయన చెప్దాం సార్, మనం పాయింట్ రెడీ చేద్దాము. ఆ పాయింట్లు డెఫినెట్ నాకు కొన్ని ఇది పెట్టేస్తాను సార్, నేను మీకు కొన్ని పారామీటర్, కొన్ని బౌండరీస్ పెట్టేస్తాను, దాంట్లోపల మనం పాయింట్ ఆలోచించుకుందాము. ఇప్పుడు వరుసగా అయింది ఒక ఫ్యాక్షన్, యాక్షన్, ఇట్లాంటి ఒక మాస్ సినిమాలన్నీ వరుసగా వస్తుంది. అంటే నాకు ఎక్కువ ఇష్టం అలాంటివి. కానీ మనం ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక తెల్ల గోడ మీద నల్ల చుక్క ఈజీ కనబడుతుంది, నల్ల గోడ మీద తెల్ల చుక్క ఈజీ కనబడుతుంది. అలాగా ఒక రొటీన్గా ఉన్న దాంట్లో మనం ఏదైనా ఒక డిఫరెన్స్ చేసామనంటే డెఫినెట్లీ మనం స్టాండ్అవుట్ అవుతాం అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకనంటే ఇప్పుడు నేను చేశానంటే మళ్ళీ ఇంకోటి బయలుదేరాడు రాజమౌళి శిష్యుడు అనేసి మళ్ళీ 4 సుమోలు లేపాడు, మళ్ళీ ఇంకొక బాంబ్లాస్లు లేకపోతే కత్తులు నరకుడు చేశాడు అని చెప్పి పేరు వచ్చేసి 10 మందిలో ఇంకొకటిగా ఉంటాను, 11గా అలా ఉంటాను సార్. అలా వద్దు సార్, మనము ఆయన చేస్తే మనం ఏదో కొత్తగా దాన్ని చేద్దాం సార్ అన్నాను. క్యారెక్టరైజేషన్ అని వచ్చేసరికి ఇప్పుడు బాలకృష్ణ గారికి కొత్త క్యారెక్టరైజేషన్ చేశాను, నేను చాలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్ చేశాను సార్ నేను అన్నానంటే నేను ఒక పిచ్చోండి. ఎందుకనంటే ఆయన ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్, అయినా 30 years ఆయన ఇండస్ట్రీలో ఆయన చేయని క్యారెక్టరైజేషన్ లేదు. డెఫినెట్లీ ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కానీ మనం ఏ పాయింట్ ఆలోచించినా కానీ అది ఏదో ఒక షేడ్, ఏదో ఒక ఆయన ఇంతకుముందు చేసిన దానికి తప్పకుండా తగులుతుంది, రిసెంబ్లెన్స్ ఉంటుంది. ఆయన లాయర్, డాక్టర్, గిక్టర్ అని ప్రొఫెషన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి, పోలీసు, మిలిటరీ అన్నీ అయిపోయి ఉంటాయి, అన్ని లారీ డ్రైవర్, రిక్షా డ్రైవర్ నుంచి అన్నీ అయిపోయి ఉంటాయి, మీరు ఏ ప్రొఫెషన్ తీసుకుని అయిపోయి ఉంటాయి.
క్యారెక్టరైజేషన్స్కి వస్తే ఒక సరదా వాడు నారాయణ మురళి సరదాగా అల్లరిగా పాడుకుంటున్నారు అలాంటి వాడు అయిపోయి ఉంటుంది. మీకు ఆవేశంతో ఉన్న ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు చూడండి, అలాంటిది అయిపోయి ఉంటుంది. ఎన్ని విధాలైన క్యారెక్టరైజేషన్స్ మీరు చేసినా కానీ అది అయిపోయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చేశాము అన్నదానికంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నా కానీ మనం తీసుకున్న కథని కొత్తదనంగా చెప్తున్నాం అనుకోండి, చెప్పే కథనే ఒక స్ట్రైట్ కథనే ఇంకోలా చెప్తున్నామంటే మనము దాని స్క్రీన్ ప్లే మార్చి ఇంకోలా చెప్తున్నామంటే అదే మామూలు క్యారెక్టరైజేషన్, ఒక బాధలో ఉన్న క్యారెక్టరైజేషన్ ఏదైనా చెప్పొచ్చు మీరు, ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా కనపడుతుంది మళ్ళీ అనే దీని మీద నేను పాయింట్ మనకు డెఫినెట్ అలాంటి ఉండాలి సార్ అనే దీని మీద స్టార్ట్ చేసి ఒక 3 days వర్క్ చేసి ఎస్ నాకు ఒకటి దొరికింది, ఈ పాయింట్తో మనం ఫార్వర్డ్ వెళ్ళొచ్చు అని చెప్పి నా కాన్ఫిడెన్స్ రాగానే కృష్ణప్రసాద్ గారు మళ్ళీ అప్రోచ్ అయ్యి సార్ మనం డెఫినెట్లీ ఇప్పుడు వెళ్ళి పాయింట్ చెప్తాను సార్ నేను ఆయనకి, అపాయింట్మెంట్ మీరు తీసుకోండి சார் అని చెప్పాను నేను. எங்கள் அம்மாவுக்கு முட்டடிக்கிறேன், எங்கள் வீட்டில் இருக்கிறவங்க எல்லாரையும் முட்டடிக்க சொல்கிறேன், எங்கள் தெருவில் இருக்கிறவங்க எல்லாரையும் பழனிக்கு நடந்து வர சொல்கிறேன். நான் பைசா மாத்திரம் காப்பாடு முருகா. ఏంటి అలా వెళ్తున్నాడు, కాల్ చేస్తారే. సో మొత్తానికి పాయింట్ రెడీ చేసుకున్నాము. వెళ్ళి ఫస్ట్ టైం హీరో గారు బాలకృష్ణ గారు ఇంటికి తీసుకెళ్లారు. వచ్చిన టెన్షన్, అంత పెద్ద హీరోకి వెళ్ళి అసలు మనం ఈ యంగ్స్టర్ హీరోస్ ఉన్నారు అనుకోండి, వాడిని ఎలాగోలా నేను సెట్లో పని చేసి ఉంటానో లేకపోతే ఎక్కడో చూసుంటానో అదండి ఇదండి అని చెప్పచ్చు. ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో ఆ చిన్న టెన్షన్ ఉండింది. బట్ నేను టెన్షన్ ఉంటే మటుకు నా టెన్షన్ సంగతి మటుకు ఎవరు చెప్పను నేను, అట్లా లోపల దాచుకొని నేను సార్ అని వెళ్ళాను. ఆయన హాయిగా నవ్వుతూ అనండి కూర్చోండి ఏ ఊరు మీది అని చెప్పి ఆయన అంత సరదాగా మాట్లాడేసరికి కొంచెం ఆ టెన్షన్ ఆయనే తీసాక సరే పాయింట్ ఎంతసేపులో చెప్తారండి మీరు అన్నారు. ఒక 1.5 hourలో చెప్పేస్తారా అని అడిగారు. సార్ ఒక 30 minutesలో చెప్తాను సార్ అన్నాను. వెరీ గుడ్ చెప్పండి అన్నారు ఆయన. ఇమీడియట్గా నేను స్టార్ట్ చేశాను. నాకు బాగా గుర్తుంది, కరెక్ట్గా 23 minutes చెప్పాను అంతే. 23 minutes చెప్పంగానే ఆయన ఇమీడియట్గా ఒకసారి ఆల్చి ఇట్లా చూశారు. ఓకేనండి మీరు చెప్పాలనుకున్నంత నాకు కన్వే అయిపోయింది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి, మనం మళ్ళీ కలుద్దాము అన్నారు. అనగానే సరే ఓకే అని చెప్పి వచ్చేసాను. కరెక్ట్గా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను ఒకవేళ కథ నచ్చలేదేమో ఇంకో కథ తీసుకెళ్ళాలేమో అనుకుంటూ నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఆ రోజు మీరు చెప్పిన కథ ఓకేనండి మనం ఇమీడియట్ చేస్తున్నామన్నారు. ఆయన షాక్ అయిపోయాను నేను. సార్ అని అంటే సార్ ఏంటంటే ఎప్పుడో మనము వేడిలో తీసుకునే డెసిషన్సే ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని అన్నారు. ఒక పాయింట్ అదే ఆ డైలాగ్ నేను మర్చిపోలేను ఆయన చెప్పింది. వేడిలో తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందండి, మనం ఇది చేస్తున్నాం మనము. కృష్ణప్రసాద్ గారు మీరు రండి అని చెప్పి ఆయన లోపల పిలిచి మనం ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ చేస్తున్నాము, హీరోయిన్ మనకి ఎవరైతే బాగుంటారు సబ్జెక్ట్కి మనం ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసేయండి, మీరు దేనికి ఆలస్యం చేయొద్దు అని చెప్పి ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేసి టక్కని చెప్పేస్తారని కళ్ళ కూడా ఊహించాను నేను. సరే డెసిషన్ అయిపోయింది, ఇంకా మనము వర్క్ చేయడం స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇది ఒక పక్క ఉండగా నేను చెప్పాల్సిన పాయింట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సినిమా చూసి అందరూ చాలా కొత్తగా ఉంది, చాలా వెరైటీగా ఉంది, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, బాలకృష్ణ గారు ఎంత సెటిల్గా చేశారు, మాకు చాలా నచ్చింది, చాలా కొత్తగా చూస్తున్నాం మేము అని ఇలాంటి కాంప్లిమెంట్స్ అన్నీ వస్తున్నాయంటే అది నాకంటే ఎక్కువ ద క్రెడిట్ ఫుల్ క్రెడిట్ గోస్ టు హీరో గారేనండి. ఎందుకనంటే ఆయన ఆ సబ్జెక్ట్ని చూస్ చేశారు చూడండి, అది ఆయన గ్రేట్నెస్. ఆయన ఇప్పుడు నేను చెప్పొచ్చు వెరైటీగా ఉందని చెప్పి మీరు మౌంట్ ఎవరెస్ట్ చెప్తున్నారు సార్, ఎక్కి మౌంట్ ఎవరెస్ట్ మీ జెండా పాతారు సార్, అదే సార్ కథ అని కూడా చెప్పొచ్చు. నేను 100 కథలు చెప్పొచ్చు, కానీ ఇది నేను చేస్తే కొత్తగా ఉంటుంది బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకున్నారు చూసారా. ఆయన తలుచుకుంటే 100 డైరెక్టర్లు ఉన్నారు, ఆయన తలుచుకుంటే 100 కథలు వస్తాయి. బట్ ఆయన దీన్ని పిక్ చేయడం వల్ల ఇది పిక్ చేశారంటే డెఫినెట్లీ ఆయన విజువలైజ్ చేసి ఓహో నేను సెటిల్గా చేయాల్సి వస్తుంది, ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన కొంత విజువలైజ్ చేసి ఆ డెసిషన్ ఆయన తీసుకున్నారు కాబట్టే ఈరోజు మనం ఇది చూడగలుగుతున్నాం. సో ఆ గొప్పతనం అంతా ఆయనదే. ఇంకపోతే నేను ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయాము. దాని తర్వాత నన్ను సెట్లో కానీ ఎక్కడ కానీ ఆయన ఏ క్వశ్చన్ చేయలేదు, అది ఆయన గ్రేట్నెస్. ఆశలు ఎన్నో అందరిలోనా ఉంటాయిలే, కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే, ఊహలలోన ఎదిలే ఊయల ఊగాలిలే, ఓ కథలాగా జీవితమంతా సాగాలిలే, ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట, మా మనసుల మమత ఇక మాసిపోనే పోదంట, కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య, కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య. మహాదేవ్ గారు సార్, బాలయ్య బాబు
సెట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసేటప్పుడు అప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు, అంటే సినిమా షూటింగ్ ఆయన పార్ట్ అయ్యే వరకు ఆయన సహకారం మీకు ఎలా లభించింది కొత్త డైరెక్టర్? చాలా వండర్ఫుల్ సార్ అది. ఇప్పుడు నేను బాలకృష్ణ గారు హీరో గారి గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన చాలా డిసిప్లిన్ అని, ఆయన చెప్పిన టైంకి టైం ఉంటారని నేనేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిన విషయమే. ఏం టైం అంటే ఆ టైంలో ఉంటారు, కరెక్ట్గా కోఆపరేషన్ ఉంటుంది. నాకు అన్నిటికీ నచ్చిన విషయం ఒకటి ఉంది ఆయన దగ్గర. మనము ఇక్కడ కెమెరా పెట్టుకుని షూటింగ్ చేస్తుంటే ఇక్కడ కూర్చేసి కూర్చుంటారు ఆయన. జనరల్గా ఏదైనా హీరోలన్నా హీరోయిన్ వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటారు. షార్ట్ రెడీ అంటే మనం మొత్తం రెడీ చేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళని వెళ్ళేసి సార్ షార్ట్ రెడీ సార్ అని పిలుచుకొని వచ్చి మళ్ళీ దాని తర్వాత అవుతుంటాయి. మినిమం ఏదో కొంత టైము అటు ఇటు పోతుంటుంది, ఏముండదు. మనం ఇక్కడ కెమెరా ఇక్కడ ఉంటే ఇక్కడ కూర్చేసుకుని ఆయన పాటలు పెట్టుకొని వినుకుంటూ కూల్గా ప్లెజెంట్గా మనం ఏం జరుగుతుంది అది చూస్తుంటారు. ఇక్కడ నేను సార్ ఈ నెంబర్ వన్ సార్ ఇక్కడ రావాలి సార్, హీరో ఇలా నడుచుకుంటూ వస్తారు సార్, ఇది సార్ అని చెప్పేసి రెడీ సార్ రెడీ అని తిరిగే లోపు రెడీ అండి ఆయన వచ్చేస్తారు. మనం వెళ్ళి ఆయన్ని రెడీ అని ఇందేముండదు, అలా ఉంటుంది ఇన్వాల్వ్మెంట్. వచ్చేసి ఆయన ఓకే అని. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన దగ్గర సెకండ్ థాట్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారనుకోండి కాన్ఫిడెంట్గా, ఇది మనము అలా ఏముండదు. మీరు చెప్పారా ఓకేనండి అని ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఏదైనా రిస్కీగా ఏదైనా షార్ట్ చెప్పామా మనము, లేకపోతే ఏదైనా కొంచెము ఆడ్గా ఏదైనా చెప్పామా, దానికి వన్స్ మనం చెప్పేసామనంటే దాన్ని నేను ఇలా కాదండి అలాగని ఏముండదు, ఇమ్మీడియట్గా చేస్తారు ఆయన, అసలు లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఆయన. తర్వాత మనము ఇప్పుడు ఏం చెప్తున్నాం అనేది చాలా బాగా క్యాచ్ చేస్తారు ఆయన. ఇలాంటి చేయడము ఇలాగ ఆయన కోఆపరేట్ చేస్తూ అది చేయడం వల్ల ఫైనల్గా మనకు ఎంతో కలిసి వస్తుంది. మీరు జస్ట్ ఇమాజిన్ చేసి చూడండి, ఒక రోజు ప్రతిసారి ప్రతి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కాదు, ఏ డైరెక్టర్ కన్నా మాటకు వస్తాయి, సాయంత్రం అయిన తర్వాత హరిబరిగా చేస్తుంటారు, లైట్ పోతుంది స్పీడ్గా చేస్తుంటారు, ఒక టెన్షన్లో చేసేసి ఇంకొక షాట్ మిగిలిపోయింది అనేసి అయ్యో ఒక షాట్ మిగిలిపోయింది, నేను తొందరపడ్డాను, ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఇంకొంచెం బాగా తీసి ఉండేవాడిని, ఆ షాట్ని అలా తీసి ఉండేవాడిని అని అందరూ అనుకుంటారు. మీకు ఇంత మంచి ఇట్లాంటి ఆర్టిస్ట్ తోటి వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుద్దంటే ఎండ్ ఆఫ్ ద డే ఈజీగా 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు స్పేర్గా వచ్చి నిలబడుతుంది. ఆ వేస్టేజ్ అంతా పోను. అప్పుడు మనం ఒకసారి చూసుకొనేసి ఆ షాట్ ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండే అని టైం ఉంటుంది మన దగ్గర. తీసుకోవడంతో మన క్వాలిటీ బ్రహ్మాండంగా వస్తుంది. సో ఆ విధంగా ఆయన కోఆపరేషన్ అంటే అది అల్టిమేట్ అండి. నువ్వు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే మన ఇంట్లో నీకు వరుస అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు. అమ్మాయిలు ఈ మనవాడిని చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారో చెప్పండి. నీకు పెళ్ళైంది కదే, పర్లేదన్నయ్య చేసేసుకో. దీన్ని వదిలించుకోవడానికి నేను దొరికాను నీకు. అబ్బాబ్బా నాకు ఈ కన్ఫ్యూషన్ అంతా వద్దు. వరుస అయిన వాళ్ళంతా వరుసలో నుంచి ఏమే నన్ను పెళ్లి చేసుకుంటావా? మన్ను నాకు రోజు చాక్లెట్ ఇవ్వాలి. నా బంగారం. క్యాజువల్గా ఆర్టిస్టులు అన్న తర్వాత ఏంటంటే ప్యాక్ ఆట, కారంలో కూర్చోవడం ఉంటాయి. బాబు అంటే ఆయన చాలా వర్కహాలిక్. ఆయన యాక్చువల్ చెప్పాలంటే మీరు వర్క్ చేయకుండా కూర్చోబెడితేనే ఆయనకి ప్రాబ్లం. మీరు వర్క్ చెప్తున్నారు అనుకోండి, ఆయనకి అంతకంటే సంతోషం ఇంకేం లేదు ఆయనకి. ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట, హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట, కోయిల గొంతున సరిగమలే అల్లరి పాటకు పల్లవులైతే చల్లని మనసుల మధురిమలే అల్లిన పల్లవి చరణాలైతే కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య, కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య. సార్ మణి శర్మ గారి సంగీతం గురించి, ఎందుకంటే బాలయ్య బాబుకి మణి శర్మకి వాళ్ళిద్దరికి అంటే బాలయ్య బాబు సినిమా అంటే మణి శర్మ గారు బ్రహ్మాండ మ్యూజిక్ ఇస్తారు, దాని గురించి. దానికంటే ముందు ఇంకోటి చెప్తాను సార్.
ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనే అతనికి కథ చెప్పాలి, తెలుసు కదా మీకు. అవును. మ్యూజిక్ డైరెక్టర్ అని కానీ కథ చెప్తేనే సిచ్యువేషన్ నరేట్ చెప్పే ముందు త్రూ అవుట్ ఫస్ట్ ఒకసారి కథ చెప్పేయాలి ఆయనకి. కథ చెప్పేస్తే ఆయన కథలో ఇన్వాల్వ్ అయితేనే రేపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలనుకున్నా కానీ ఒక సిచ్యువేషన్ మనం చెప్పినప్పుడు దాని ముందు వెనకాల కానీ మొత్తం ఒక కథ ఆయన ఫ్రేమ్లో ఎలా డైరెక్టర్కో హీరోకో మనం చెప్తాము ఉంటుందో అలాగా ఆయనకు ఉండాలి, ఫీడ్ చేయాలి. సో ఆయనకి స్టోరీ చెప్పడానికి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నేను కృష్ణప్రసాద్ గారు పరిచయం చేశారు. పరిచయం చేసి స్టోరీ చెప్పు బాబు, స్టోరీ చెప్తున్నాను. నేను అది చెప్తున్నాను ఇంటర్వెల్ వచ్చేసింది. ఇది సార్ ఇంటర్వెల్ అని చెప్పి నేను దాని తర్వాత అండి నేను వెళ్ళిపోతే ఆగు ఒకసారి ఆగు, నువ్వు ఎక్కడ పనిచేసావు ఇంత ముందు అడిగారు. సార్ నేను రాజమౌళి గారి దగ్గర పనిచేశాను సార్ నేను. ఓకే, నువ్వు ఏ హీరోకి స్టోరీ చేస్తున్నావు తెలుసా నీకు అన్నాడు. సార్ బాలకృష్ణ గారికి. నన్ను ఏంటా ఇప్పుడు ఒక యాక్షన్ ఎపిసోడ్ రాలేదు, ఒక హడావిడి లేదు, ఒక ఏమి పేలలేదు, నువ్వు ఏదో మీ గురుగారులకు ఏదో చేసేస్తావు, ఇంత పెద్ద చెప్పేస్తావు అని చెప్పి నేను అనుకున్నాను. ఇంతవరకు ఇంటర్వల్ అయిపోయి ఇంకేం రాలేదేంటి, అలాగే వెళ్తూనే ఉన్నావు నువ్వు అనగా నాకు గుండె జారిపోయింది. సరే అంటే ఏం సార్ నేను కథ బాగా చెప్పలేదా లేకపోతే కథ బాగాలేదా అని అడిగాను. కథ చాలా బాగుంది, నాకు నేనే షాక్ అయ్యాను, పాయింట్ చాలా బాగుంది, నేను షాక్లోంచి కోలుకోవడానికి కొంచెం టైం ఇవ్వు, నువ్వు ఇలాంటి కథ తీసుకొచ్చేసాను ఆయనకి, డెఫినెట్లీ బాగుంది, సెకండ్ హాఫ్ ఏంటో చెప్పు నువ్వు నాకు ఫస్ట్ తొందరగా ఫినిష్ చేసి సెకండ్ హాఫ్ చెప్పి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం చెప్పి ఆ క్లైమాక్స్ చెప్పి నేను ఫినిష్ చేసిన తర్వాత ఆయన చాలా బాగుంది కదా, డెఫినెట్లీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను ఎలాగైతే ఆపి ఏంటి నువ్వు చెప్పావు నేను అడిగానో జనాలు కూడా అలా అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం నీ దగ్గర కథ వినేటప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతానో రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసాక జనాలు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. నువ్వేం కంగారు పడకు, ఎండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నేను ఎలా సంతృప్తి ఫీల్ అయ్యానో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. సో ధైర్యంగా అటెంప్ట్ చేయ నువ్వు, కానీ డెఫినెట్లీ ఫస్ట్ నీకు ఇనీషియల్గా ఆ షాక్ రియాక్షన్స్ అన్నీ వస్తాయి, దాన్ని నువ్వు తట్టుకోని ఆ రోజు చెప్పేశారు నాకు ఆయన. చెప్పేసి ఓకే నీకు సాంగ్స్ ఎలా కావాలి ఏం కావాలి చెప్పు అన్నారు. ఆడియో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక షాక్ అందరికీ. ఆడియో రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ బాగున్నాయండి కానీ బాలకృష్ణ గారి సాంగ్స్ లేదండి, సాంగ్స్ బాగున్నాయండి చాలా, నాకు ఆ థర్డ్ సాంగ్ ఫోర్త్ సాంగ్ నచ్చిందండి కానీ మా బాలకృష్ణ గారి సాంగ్లో లేదండి. ఇదే ఫీడ్బ్యాక్ అందరి దగ్గర నుంచి. అదంతా విన్న తర్వాత వేరే వాళ్ళు నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ ఏమో కొంచెం గుండె జారిపోరేమో కానీ నేను మటు సంతోషంగా ఉన్నాను. ఎందుకనంటే మణిశర్మ బాలకృష్ణ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది 11th మూవీ, 11వ మూవీ. 10 పిక్చర్స్ వాళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయి అనేది ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంది, ఒక ప్యాటర్న్ ఫిక్స్ అయిపోయింది, ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టున్నారు వాళ్ళు. సో ఆల్బమ్ రిలీజ్ కాగానే ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటుంది మనసు అందరిది. అది లేకపోయేసరికి పాటలు ఎంత బాగున్నా కానీ మీకు అలా లేదే అని అనిపిస్తుంటుంది అందరికీ. అలా లేదు అని అనిపించడంతో నేను ఎందుకు సంతోషపడ్డానంటే డెఫినెట్లీ ఈ కథకి ఏం కావాలో ఆ పాటలు వచ్చాయి. సో మనము కరెక్ట్గా నరేట్ చేశాము, మణిశర్మ గారు చాలా వండర్ఫుల్గా ఇచ్చారు, కథకి ఏం అవసరం అది చేసి ఆయన ఇచ్చారు అనేది నాకు అప్పుడు చాలా సంతృప్తి అనిపించింది. ఇకపోతే మనం తీసిందంతా ఒక ఎత్తు, ఏదో మనం రెడీ చేసి తీసుకొచ్చి ఆయన ముందు పెడతాం మనము, దానికి మన మనసులో ఉన్న భావాన్ని ఎన్హాన్స్ చేసి చూపించేది అనేది మ్యూజిక్. రీ రికార్డింగ్ అనేది దానికి ప్రాణం పోయడం, అంతే, తీసుకొచ్చిన బొమ్మకు ప్రాణం పోయడం. దానికి ఆయన ఎంత చేయాలో అంత 100% జస్టిస్ చేశారని చెప్పాలి. పడుకు పుట్టగా కలిసి ఆడదాం ఈ పూట ఈ నైట్ నీదిలే గుడ్ నైట్ లేదులే. గోపాల బాలకృష్ణ అంటూ వాయించే రామురలిని, గోపాల బాలకృష్ణ చేసే రాధాలీలల్ని, గోపాల బాలకృష్ణ అంటూ వాయించే రామురలిని, గోపాల బాలకృష్ణ చేసే రాధాలీలల్ని. Come on, let's party. Get on, get naughty. Ooh, ah. Baby, come with me. సావుకు భయపడి వెళ్ళే వాడిని వెంటాడే నది ఎప్పుడు, దాన్నే వెతుకుతూ వెళ్ళే వాడికి కనపడదే నాడు. ఆ ధైర్యం ఉంటే ఇక ఓటమి అన్నది రాదు, మీ గమ్యం చేరేందుకు అడ్డేది లేదు. గోపాల బాలకృష్ణ అంటూ వాయించే రామురలిని, గోపాల బాలకృష్ణ చేసే రాధాలీలల్ని. మణిశర్మ గారు మ్యూజిక్ అంటే ఇప్పుడు విషయం ఏంటంటే రొటీన్గా బాలయ్య బాబుకి మణిశర్మ ఇచ్చే మ్యూజిక్ నుంచి ఆ వేరియేషన్ చూపించారు. అది ఆ వేరియేషన్ చూపించడానికి కారణమే కథ. స్టోరీ ఏం డిమాండ్ చేస్తుందో సాంగ్స్ అదే కావాలి. ఎక్సెప్ట్ ఒక సాంగ్, మిగతా ఆల్మోస్ట్ మీకు మనది 2 సాంగ్స్, ఒకటి 2 ఇమాజినేషన్ సాంగ్స్ తప్పించి ఆ లైవ్ సిచ్యుయేషన్కి వచ్చేసరికి మీకు
ఆ లైవ్లో ఏం చెప్తాం, ఇప్పుడు ప్రతి సాంగ్లో ఎంతో కొంత కథ చెప్పడానికే ట్రై చేశాను నేను. మొదటి సాంగ్ గోపాల బాలకృష్ణ అనే సాంగ్ నాకు చాలా నచ్చిన సాంగ్. దాంట్లో ఇతనిలో ఎంత ఒక మాస్ హీరో ఇంట్రొడక్షన్ అని అన్నప్పుడు ఆ హీరో ఇంట్రొడక్షన్కి కావాల్సిన కొంచెం ఏదో అట్లా కమర్షియల్గా ఏం చేసినా, అట్మాస్ఫియర్ కానీ కమర్షియల్గా ఏం చేసినా కానీ ఆ చరణాలు వచ్చేటప్పటికి మనము అతని మనసులో ఏం బాధ ఉంది, ఆ స్టోరీకి ఏం కావాలో అదే తీసుకెళ్ళాము. అది తీసుకెళ్ళాము. అదేలాగా రెండో సాంగ్ బైబర్తే ఆడపిల్లని తీసుకుంటే ఈ అమ్మాయి అతన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అతను వెనకాల తిరుగుతుందని కథ రన్ అవుతూనే ఉంది దాంట్లో, టైం వేస్ట్ కాకుండా. అదేలాగా క్లైమాక్స్లో మీరు ఫ్యామిలీ సాంగ్ తీసుకుంటే వాళ్ళలో ఉన్న ఆ బాండింగ్ అనేది వాళ్ళ ఆ ఊరికి వచ్చి ఆ 3 days 4 days వాళ్ళ తాతతో ఎలా స్పెండ్ చేశారు అనేది ఆ పాటలో రన్ అయింది. సో లైవ్ సిచ్యువేషన్స్ వచ్చేసరికి డెఫినెట్లీ ట్యూన్ కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా కొత్తగా ఉంది. డెఫినెట్గానే పాటలన్నీ కొత్తగా ఉన్నాయి. ప్లస్ రీ రికార్డింగ్ కూడా అంటే రొటీన్ బాలకృష్ణ గారి సినిమాలకు కాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ సీన్ మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఆయన చాలా అందంగా అద్భుతంగా ఇచ్చారు. సో ఫోటోగ్రాఫర్ బాలమురుగన్ గురించి చెప్పండి సార్, ఎందుకంటే తెలుగులో చాలా మంది ఉన్నారు, మీరు పర్టికులర్గా బాలమురుగన్ని తీసుకొచ్చారు నుంచి. సో ఆయన కూడా అద్భుతంగా చేశారు. బాలమురుగన్ గారు తెలుగు కొత్త కాదు. ఫస్ట్ ఏంటంటే ఆయన ఆడవాళ్ళకి మాటలు అర్థాలే వేర్లే, తులసి, ఇంకా నాకు పేరు మర్చిపోయి వరుస పెట్టి సురేష్ ప్రొడక్షన్స్లో ఆయన వెంకటేష్ బాబుకి చాలా సినిమాలు చేశారు. ఇంతకుముందు సంక్రాంతి గుర్తులేదు, అలాంటి సినిమాలు ఆయన వరుస పెట్టి తెలుగులో చేస్తూనే ఉన్నారు. ఆయన మెడ్రాస్ నుంచి ఇక్కడ రావడం కంటే ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన. సో ఆయన నాకు కెమెరామెన్గా దొరకడం అనేది నిజంగా ఒక లక్. ఎందుకనంటే నేను చాలా నాకు ఫాస్ట్గా అయిపోవాలి పనులు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒకటి అనుకున్నానంటే అప్పుడే అయిపోవాలన్న ఒక చిన్న ఇది ఉంటుంది నాకు, నా నేచర్ అది. నా నేచర్కి బాగా మ్యాచ్ అయిన మనిషి ఆయన. మీ ఆలోచనలకి ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఫ్రేమ్ కెమెరామెన్కి మనం కొద్దిగా టైం ఇవ్వాలి. ఎలా అంటే ఒక ఫ్రేమ్ బ్యూటీ పెట్టడానికో ఏదో పెట్టడానికో మనం ఇలాని చార్ట్ చెప్పినా కానీ కొంచెం బ్యాలెన్స్ చేసుకొని దాన్ని నీట్గా పెట్టడానికి టైం ఇవ్వాలి. నేను పాపం టైం ఇచ్చేవాడినే కాదు. నేను సార్ షార్ట్ రెడీ అని అంటే నాకంటే ఫాస్ట్గా అయినా రెడీ అనేవాడు. సార్ అది దీని తర్వాత ఇక్కడ సార్ అంటే రెడీ ఏది ఒకటి వేసి ఒక 2 minutes ఒక 5 minutes మాదే ఒక 5 అనేది ఏ రోజు ఆయన దగ్గర వినలేదు. రెడీ అయిన ఆయన దగ్గర నేను విన్నాను. ఆ స్పీడ్ ఆ ఫాస్ట్ అనేది నాకు బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే నా నేచర్కి బాగా సెట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇంకా లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడము, ఆ ఫ్రేమ్ బ్యూటీ పెట్టడం అనేది ఆయనది మీరు సినిమా చూస్తే మీకే అర్థమైపోద్ది. ఆ రాజమండ్రి లొకేషన్స్ ఆయన చూపించిన విధానం కానీ, ఆ కుంభకోణంలో ఆ బిగినింగ్ టెంపుల్ ఎపిసోడ్ చూపించడం కానీ. కుంభకోణం మధురై అలాగండి, అది కుంభకోణం. నాడి జ్యోతిష్యం అనేది వైద్యేశ్వరన్ కోయిల్, మీకు వైద్యేశ్వరన్ కోయిల్ అని ఫేమస్. ఈ కుంభకోణంలో కూడా కొంతమంది ఉన్నారు. మనకు ఆ లొకేషన్ మంచి పిక్చరస్గా మనకు చాలా బాగుండిందని అటు సైడ్ వెళ్ళాం మనం. భార్య సాగు కట్టం పడ్డప్పుడే ఆయన గొప్పతనం ఏమిటో అర్థమైపోయింది. అటువంటి అల్లుడు దొరకటం బావగారు అదృష్టం. బాబు మీరేం కంగారు పడద్దు, ఆయన అలాగే అంటారు. మీకు మేమందరం ఉన్నాం. నేను తప్ప ఎవరిది? తమరికేం మాయరోగం? ఊరందరి ఒకదారి, ఈ జేబీ జంత్ ఒకదారి. పెద్ద రజనీకాంత్ మరి. సార్ ఇప్పటి వరకు ఇంకా మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండి, ఆర్ట్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, యాక్షన్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ కానివ్వండి, కోలాభాస్కర్ ఎడిటింగ్ గురించి, ఆనంద్ సాయి గారి ఆర్ట్ గురించి, వాటి గురించి కాస్త వివరంగా చెప్తారా? ఇప్పుడు ఎడిటింగ్ వస్తే కోలాభాస్కర్ తోటి వస్తే, కోలాభాస్కర్ ఎట్లా అంటే అసలు ఇంకా ఒక ఫైటింగ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసాము. ఇది ఎందుకు తీశారు, మీరు ఎందుకు తీశారు, నేను ఆయన కొట్టడము, ఆయన నచ్చి ఉండండి సార్ మీకు తెలియదు మీది ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అని ఆయన పెట్టడము, అది చేయడము అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉండి ఆయనతో ఎడిటింగ్ చేసుకుంటూ రాత్రి పగళ్ళు మళ్ళీ ఎడిటింగ్ మేము తీసిన వర్క్నే మేము నవ్వుకునేది. మేము తీసిన దాన్నే జంబుల్డ్గా ఎడిటింగ్ చేసి చూసి రాత్రంతా పగలు పడి నవ్వేది మేము. ఇలా ఎంజాయ్ చేస్తూ చేయడంతో నాకు క్వాలిటీ డెఫినెట్గా వస్తుంది. అది ఇంకో పక్కన పెడితే నాకు ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయిపోతూ వెళ్ళిపోతున్న టెక్నీషియన్స్ దొరికినప్పుడు మనకు ఎప్పుడు బాగుంటుంది. కెమెరామెన్ తోటి అంతే, ఈయనతోటి అంతే. ఆ ఏజ్ గ్రూప్ మనకు దొరికిన వాళ్ళు మనకు మన మెంటల్తో పాటు వెళ్ళిపోతున్న వాళ్ళు దొరికినప్పుడు డెఫినెట్గా బాగుంటుంది. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనకు తెలిసిందే, ఇంకా ఆయన సెటిల్ గానీ అన్ని తెలిసిందే. అల్టిమేట్ మనకు ఆ లాస్ట్ క్లైమాక్స్ లో రూయిన్ సెట్స్ చూసారంటే మీకు తెలిసిపోద్ది ఎంత న్యాచురల్ గా వేసారు అని చెప్పేసి. ఆయన అది ఆయన గ్రేట్నెస్, ఆయన వేసిన సెట్. బాంబ్ బ్లాస్ట్ లో పేలిపోయిన ఇల్లులా కనబడుతుంది అని అదేదో సెట్ వేసి దాన్ని కోలుకొట్టి సెట్ వేసి దాంట్లో మీరు షూట్ చేశారన్నట్టు. అవునవును, అదే అంత న్యాచురల్ గా ఆయన చాలా బాగా చేశారు ఆయన వర్క్.
తర్వాత ఇంకా రామ్ లక్ష్మణ్ వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా డైరెక్టర్కి ఏం కావాలో అది ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతుంటారు. వాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కావాలో అలా అడాప్ట్ అయిపోతుంటారు. ఇంకో డైరెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో కరెక్ట్గా అడాప్ట్ అయిపోతుంటారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఫైట్స్ బేస్ అయిన సినిమా కాదు ఇది, ఫైటింగ్ బేస్డ్ అయిన సినిమా కాదు, కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. దీంట్లో ఫైట్స్ ప్రాధాన్యత ఎంత ఉందో అంతే ఉండాలి అనేది వాళ్ళు ఫాస్ట్ క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి ఆ ఉన్న దాంట్లో కొత్తదనం ఏం చూపించగలము అనేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. నాకు ఇంకొకటి అంటే ఏదైనా అవసరం లేని చోట ఫైట్ వస్తే నాకే ఇరిటేషన్ వస్తుంది థియేటర్లో. మళ్ళీ ఇంకొక ఫైట్ అనేది ఏంటంటే ఎలాగో హీరో గెలుస్తాడు, హీరో గెలవడు అన్న ఫైట్ ఉందనుకోండి, దానికి మీరు కొత్తగా చూపిస్తారని చూపించండి. హీరో గెలుస్తాడు అని తెలిసిన తర్వాత మీరు ధమాధమా అని ఒక 36 యాంగిల్లో కొడుతూనే ఉన్నారు అనుకోండి, డెఫినెట్లీ నేను కొంతసేపు పడుకుని ఫైటింగ్ అయిన తర్వాత లేపరా అంటాను థియేటర్లో. అది నాకే నచ్చదు నాకు. కానీ కొట్టడం మట్టుకు చాలా ఇంపాక్ట్గా మీరు కొట్టిస్తున్నారు అనుకోండి, అబ్బా 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 అని చూస్తారు థియేటర్లో. అది కరెక్ట్గా తీసుకురాగలిగారు వాళ్ళు. అది వాళ్ళ గురించి చెప్పడం. ఇంకా మాటలు రత్నం గారి గురించి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. రత్నం గారు మీరు ఛత్రపతి, యమదొంగ, విక్రమార్కుడు, సింహాద్రి దగ్గర నుంచి చూస్తున్నారు. ఆయన డైలాగులు ఫ్లో వచ్చిందంటే ఇంకా ఆగదు, దడ 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 డైలాగ్ రాసుకోవడము అలా ఉంటుంది అయింది. దాన్ని డెలివరీ చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు అది ఇంకా పండుతూ పోతుంటుంది మీకు. అలాంటి ఇది మళ్ళీ బాలకృష్ణ గారితో వచ్చేసరికి యాక్చువల్లీ ఏంటంటే ఆయనకి పండగ చేసుకోవాలి. ఆయన అబ్బా నా పెన్కి టైం వచ్చింది. బాలకృష్ణ గారు అంటే ఇంకా డైలాగ్ చెప్పడంలో ఆయన ఎంత బాగా చెప్తారో అందరికి తెలిసిన విషయము. ఇప్పుడు రత్నం గారు దాన్ని తగినట్టుగా రాశారంటే ఇంకా అసలు ఊపుతుంది అనే టైప్లోనే ఆయన ఉన్నారు. స్టోరీ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టోరీ వినిన తర్వాత ఆయనే ఫస్ట్ మనిషి ఆయనే స్టోరీలో ఏం చెప్పారంటే, మాదేవ్ మనం ఎంత తక్కువ మాట్లాడిస్తే అంత ముద్దుగా ఉంటుంది అనిపించింది మాదేవ్ నాకు దానికి అని ఒక డైలాగ్ రైటర్ నోట్లో నుంచే కథ ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అంత బాగుండింది కథ ఆయనకి. ఇమ్మీడియట్గా ఆయన ఆ 4-5 మాటలు చెప్పినా కానీ టప్పునేసి అది మనకి ఏది కావాలో అది మట్టు కన్వే అయ్యేటట్టు చూశారు. ఉదాహరణకి ఫస్ట్ సీన్లోనే అమ్మాయి అడుగుతుంది, అంత ఎత్తు నుంచి కింద పడ్డారు, కింద పడి ఉంటే పైకి వెళ్తామని. అర్థం కాలేదు అమ్మాయికి. వెంటనే చెప్పారు, అన్నీ కావాలనుకున్న వాడికి చావంటే భయం, అన్నీ వదులుకున్న వాడికి బతుకంటే భయం అని ఎంతో ఫిలాసఫీని టక్మన్ని దాంట్లో కూడి 2 మ్యాటర్లు అంతే. అక్కడి నుంచి మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడుకోడు. ఇంకా 2 మాటలు చెప్తే ఏది మళ్ళీ చెప్పు, నేను మీకు ఏదైనా ఒక విషయాన్ని నాన్ స్టాప్గా చెప్తూ పోతున్నాను అనుకోండి, మీరు అలా వింటుంటారు. అయిపోయిన తర్వాత ఎవడు ఇంత అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెప్పుని అడగరు. మీరు 2 ముక్కలు మాట్లాడారు అనుకోండి, ఏంటి మళ్ళీ చెప్పు అని అడుగుతారు మీరు. అదే సైకాలజీ వర్కౌట్ అవుద్ది. ఇంకోసారి విందాము అనిపిస్తుంది, సినిమాకు ఇంకోసారి చూడాలనిపిస్తుంది. 2 ముక్కలు మాట్లాడినా కానీ బాగుంది, ఇంకోసారి విందాము అనిపిస్తుంది. ఆ ఫార్ములాని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాము, కరెక్ట్గా వర్కౌట్ అయింది. అదేలాగా ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది సినిమాలో. పవర్ఫుల్ అంటే విలన్ని నేను కావాలని అంత రేజ్ చేసి, ఇంకా విలన్ అంటే ఇంకా విలన్ ఎంత రేజ్ చేస్తే హీరో వాడిని కొట్టడానికి అంత రేజ్ అవ్వాలి. అప్పుడు డెఫినెట్లీ మీకు సినిమా షేప్ వేరేలా ఫామ్ అయిపోయింది. అది మనం దాన్ని ప్రాధాన్యంగా తీసిన సినిమా కాదు ఇది. మెయిన్గా ఫ్యామిలీ అటాచ్మెంట్, బాండేజ్, మిగతా విషయాలని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి యూత్కి నచ్చినట్టుగా ఒక అమ్మాయి లవ్ బిగినింగ్లో ఫస్ట్ హాఫ్లో అన్నట్టుగా మనం అలా వెళ్ళాం మనము. సో ఒక్క సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడ విలన్ వచ్చేసి ఇతని గురించి వీళ్ళ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది. రెగ్యులర్గా అయితే అక్కడ చాలా డైలాగులు ఉండి విలన్ని కొట్టే లాంటిది ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలాగని అక్కడ దానికి వెరైటీగా విలన్ని ఎక్కువసేపు మాట్లాడించి అతను చెప్తాడు, నేను ఆలోచించి ప్లాన్ వేసానంటే నీ ఫ్యామిలీని అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, కాపురం మీద కొట్టాలంటే ఒక లెక్క ఉంది, దాని మీద కొట్టాలంటే ఇంకో లెక్క ఉంది, దీని మీద కొట్టాలంటే ఒక లెక్క ఉంది, నేను ముసలాడు తట్టుకోలేడు, కొంప గూడు సర్దుకొని వెళ్ళిపోవాలి, మీ ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు ఇప్పాడాలి, ఏవో చెప్తుంటాడు. ఆలోచించనే లోపు హీరో ఏం మాట్లాడకుండా పడాలని కొట్టి ఒకటే డైలాగ్ చెప్తాడు, నేను ఏది ఆలోచించనురా, చెయ్యాలనుకుంటే వెంటనే చేస్తానన్నాడు. అది అన్నప్పుడు మీకు థియేటర్లో ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. అలాంటి అప్పుడప్పుడు అక్కడక్కడ అలాంటి మాటలు పడ్డము రత్నం గారికి ఇంకోటి. బాలయ్య బాబు పెళ్లి అయిన తర్వాత ప్రేమని తీసుకొని సాయి కృష్ణ రంగనాథ్ గారు ఇంటికి వచ్చినప్పుడు రంగనాథ్ గారు అంటాడు,
అంటే లోపల అభిమానం ఉంది కానీ తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే కసి కడుపు మంట ఒక మాటలో చెప్పించారండి. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, ఇంకో 2 వచ్చాయి అనుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టే చూక్కుమంటదండి అది. యాక్సెప్ట్ చేసినట్టే బట్ నాకు వాళ్ళు ఇష్టం లేదని చెప్పినట్టే. 2 అనమాట, 2 కాంట్రవర్షియల్ థింగ్స్ ఒక్క మాటలో విరిగించడం అనేది చాలా గొప్ప ప్రయోగం. అది రత్నం గారికి గ్రేట్నెస్ అది. ఆశలు ఎన్నో అందరిలోనా ఉంటాయిలే, కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే, ఊహలలోన ఎదలే ఊయల ఊగాలిలే, ఓ కథలాగా జీవితమంతా సాగాలిలే. ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట, మా మనసుల మమత ఇక మాసిపోనే పోదంట. కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య, కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య. ఈ చిత్రానికి కథను అందించిన రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈజ్ లైక్ మై ఫాదర్ అండి. ఆయన నాకు తండ్రి లాగా, ఆయన నా గైడెన్స్ కానీ నాకు ఏదన్నా కానీ ఆయనే. ఎందుకంటే నేను చాలా వీక్ ఫెయిల్ అండి యాక్చువల్ చెప్పాలంటే. నాకు మెంటల్ స్ట్రెంత్ అనేది లేదు. నాకు చిన్నది వచ్చినా టైం అయినా బ్రేక్ అయిపోతాను నేను. అది నా నేచర్. ఏంటంటే ఏదన్నా ఒకటి చిన్న తప్పు జరుగుతుందని అంటే అని చెప్పి ఒక మెచ్యూర్డ్గా కంట్రోల్డ్గా ఉండడం నాకు చేత కాదు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఎంతో కంట్రోల్ ఎంతో చూశారు. ఆయన గనక నాకు వెనకాల ఉండి కరెక్ట్గా నన్ను నడిపించకపోతే చాలా ప్రాబ్లం. నాకు ఎప్పుడో బ్రేక్ అయిపోయాను సార్, నాకు అక్కడ ఛాన్స్ రాలేదు సార్, వాళ్ళకి నాకు సరిగ్గా అర్థం చేసుకోవాలి సార్ అంటే, నాన్న లేదమ్మా, మన అందరూ అర్థం చేసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ట్రై చేసాము, జరగలేదు, ఓకే మనం నెక్స్ట్ ట్రై చేద్దాం అని చెప్పి నాకు మారల్ సపోర్ట్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ సపోర్ట్ దగ్గర నుంచి, ఇంక ఏదంటారో ప్రతి ఒక్క దాన్ని నా వెనకాల ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి తోసి నన్ను నించోబెట్టింది కూడా ఆయనే. ఇక కథ గురించి అడుగుతారా, అది మనం సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది కథ ఎంత బాగా ఆయన దాన్ని ఆ ప్లాట్ని చేశారు అనేది. ఆయన ఇచ్చిన పాయింట్ని నాకు కావాల్సినట్టు నేను స్క్రీన్ ప్లే చేసుకునేసి, నాకు కావాల్సినట్టు దాన్ని తెర మీద ఎలా చూపించాలో, స్క్రీన్ మీద ఎలా ప్లే అవ్వాలో అది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. మొదట్లో అంతేలే. ఆగండి, ఎక్కడికి పళ్ళాలుచ్చుకొని ఊపుకుంటూ వెళ్తున్నారు? అమ్మాయి శోభనానికి బాగా. అమ్మాయి శోభనం మీ శోభనం ఏం కాదు, లోపలికి వెళ్ళండి. నేను ఒప్పుకోను. అంతే. ఎస్, నేను ఒప్పుకోను. ఇవన్నీ తిట్టు కూర్చోడానికి వాళ్ళు ఏమైనా మనలాగా వెళ్ళిపోయారనుకున్నావా? పైగా వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వచ్చారండి? మలేషియా కదండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, మనసులో కోరుకుంటే మాత్రం బట్టతల మీద వెట్టుకులు వస్తాయా చెప్పండి? అంతేలేండి. మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి. వెళ్ళండి. బావగారికి అర్థం కాలేదు. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ గారు శివలంక కృష్ణప్రసాద్ గారు, ఆయన గురించి. కృష్ణప్రసాద్ గారు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ బ్రదర్ లాగా ఆయన. ఈ షార్ట్ ఎక్స్పీరియన్స్లోనే ఆయన నన్ను జాగ్రత్తగా నన్ను కాపాడుకుంటూ, నా ఆవేశాన్ని ఆయన తట్టుకుంటూ, నా ఆవేశాన్ని తట్టుకుంటూ ప్రోడక్ట్కి ఏ ఇబ్బంది కాకుండా అంత నీట్గా తీసుకొచ్చి పెట్టిన ఆయనకి నేను డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన గైడెన్స్ నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఇంకొకటి, ఈ ప్రొడ్యూసర్ యొక్క గొప్పతనం మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రొడ్యూసర్ గొప్పతనం మీకు ఎక్కడ తెలిసిందంటే, ఇలాంటి కథ బాలకృష్ణ మీద నేను చెప్పి చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేయమ్మా మనం ఇలాంటిదే చేద్దాము అని చెప్పి ఆయన చెప్పారంటే ఆయనకి ఎంత ఉన్న ఎక్స్పీరియన్స్కి డెఫినెట్లీ తెలుసుంటుంది. ఏంటి డెఫినెట్లీ కొత్త అవుద్ది, కొత్తదనాన్ని రిసీవ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మనకు కొత్త అనిపించింది, ఇంకోరు కొత్త అనిపించకపోవచ్చు, ఏదన్నా అటు ఇటు అవ్వచ్చు. బట్ లేదు, నువ్వు కథ బాగుంది, ఇటువంటి కథ బాలకృష్ణ గారితో చాలా బాగుంటుంది అనేది ఆయన అర్థం చేసుకొని ఆయన వెనకుండి ఏం పర్లేదమ్మా ఎవరేమన్నా కానీ మనం దీన్నే చేద్దాము అని చెప్పి దీనికి ఏమేమి కావాలో అన్నీ నాకు సమకూర్చి తీసుకొచ్చి ఆయన ప్రోడక్ట్ని రెడీ చేసి పెట్టారంటే ఆయన. ఎందుకంటే మీరు క్రియేటివ్ జాబ్ అండి, మీకు అన్ని వనరులు సమకూరితే మీరు హ్యాపీగా పని మీరు రిలాక్స్గా చేస్తారు. అవును, ఇప్పుడు యూ కెన్ గెట్ వెరీ గుడ్ అవుట్పుట్. అవును, అది ఎక్కడ ఏ టైంలో మనకి ఏది నాకు తగ్గకుండా, అదే మలేషియాలో చేస్తున్నా కానీ, ఏ ప్లేస్లో చేస్తున్నా కానీ, రాజమండ్రిలో చేస్తున్నా కానీ, నేను అడిగినట్టు నాకు టయానికి తీసుకొచ్చి పెట్టారు ఆయన. పడుకు పుట్టగా కలిసి ఆడదాం ఈ పూట, ఈ నైట్ నీటిలే, గుడ్ నైట్ లేదులే. గోపాల బాలక
కృష్ణ అంటూ వాయించే రామురలిని గోపాల బాల కృష్ణ చేసే రాధాలీలల్ని గోపాల బాల కృష్ణ అంటూ వాయించే రామురలిని గోపాల బాల కృష్ణ చేసే రాధాలీలల్ని Come on, let's party. Get on, get naughty. Ooh, ooh, ah. Baby, baby, come with me. సావుకు భయపడి వెళ్ళే వాడిని వెంటాడే నది ఎప్పుడు తాన్నే వెతుకుతూ వెళ్ళే వాడికి కనపడదే నాడు ఆ ధైర్యం ఉంటే ఇక ఓటమి అన్నది రాదు నీ గమ్యం చేరేందుకు అడ్డేది లేదు గోపాల బాల కృష్ణ అంటూ వాయించే రామురలిని గోపాల బాల కృష్ణ చేసే రాధాలీలల్ని. అంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ వంశానికి ఒక్కడు ఆదిత్య 369 అవును. అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఇప్పుడు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజున May 1st రిలీజ్ అయింది. వాళ్ళ రెస్పాన్స్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఇప్పుడు ఎలా ఉంది? అవునండి, నేను ఇప్పుడు మనం కథ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా కథ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తారో అప్పుడే మనకు తెలిసిపోద్ది థియేటర్లోకి వెళ్ళాక దీనికి ఎలా రెస్పాన్స్ వస్తుందో. వీళ్ళు కూడా ఆడియన్సే కదా. మన కథ చెప్పే మనకు నరేషన్ పవర్ బాగుంది అనుకోండి, నరేట్ చేసేటప్పుడు మనం చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఆల్మోస్ట్ సినిమా చూసినట్టుగా ఉంటుంది ఫీలింగ్. అప్పుడు వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తారో థియేటర్లో కూడా ఫస్ట్ టైం అదే రియాక్షన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విజేంద్ర ప్రసాద్ గారు చాలా క్లీన్ చెప్పారు నాకు, నాన్న మనము ఫస్ట్ డే నీకు నీరాజనాలు పాడేసి నేను ఎత్తుకుంటానన్నమాట అనుకోకు నువ్వు అని నాకు మేము కనకదుర్గం గుళ్ళో వెళ్ళి ప్రింట్ పూజ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఆయన చెప్పారు. ఏం సార్ అలా అంటున్నారు అని అంటే, డెఫినెట్లీ సినిమా పెద్ద హిట్ అవుద్ది మా, కానీ ఆ హిట్ అనేది మొదటి రోజే షట్లు చించుకొని బయటకు వచ్చి అద్దరు కొట్టాడు హిట్ అని అలాంటివి ఏమి ఉండవు. హాయిగా నువ్వు బాగుంది అని వినపడుతుంటుంది, దాన్ని అలాగే రిసీవ్ చేసుకుంటూ సైలెంట్గా ఉండు. ఎందుకనంటే ఈ కథ చెప్పినప్పుడే మనకు షాక్స్ చూసాం మనం. ప్రతి వాళ్ళు ఏంటిది మణి శర్మ గారు కానీ అందరు కానీ కథ వినంగానే ఈ కథ బాలకృష్ణ గారికా అని చెప్పి షాక్ చూశారు. సో ఆ షాక్లో నుంచి కోలుకొని వాళ్ళు బయటకు వచ్చి లేదు, ఎందుకంటే మనకు ఇమేజ్ని పక్కన పెట్టి చూడడం అనేది చాలా కష్టమైన విషయం. ఇమేజ్ని ఒక మనిషికి ఉన్న ఇమేజ్ని తీసేసి మీరు ఎవరినో ఒక పెద్ద వ్యక్తిని తీసేసి ఆయనలో ఉన్న ఇమేజ్ని మర్చిపోయి ఒక మామూలు వ్యక్తిగా చూడాలంటే చాలా కష్టం. హీరో గారికి ఉన్న ఇమేజ్ అట్లాంటిది, మామూలు ఇమేజ్ కాదు, చాలా పెద్ద ఇమేజ్. ఆయన ఆదిత్య అనే ఆ క్యారెక్టర్ని ఆయన అంత బాగా చేశారు. ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకొని తీసుకోవడం కొంచెం టైం పడుతుంది అనేది ముందే మేము ఫిక్స్ అయిపోయాం. కాబట్టి నాకు షాకులు జనానికి తగిలింది కానీ నాకు షాక్ లాగా అవ్వలేదు. ఫస్ట్ రోజు అలా నుంచి రెండో రోజు ఇంకొంచెం తేరుకొని మూడో రోజు నుంచి అది పికప్ అవ్వడం స్టార్ట్ అయిపోయేసి జనాలు వెళ్ళిపోయి ఫ్యామిలీస్ ఆడవాళ్ళు ఎవరినైతే మనం టార్గెట్ పెట్టుకొని సినిమా తీసామో వాళ్ళు థియేటర్లోకి వెళ్ళి ఆ సినిమాని చూస్తూ చాలా బాగుందండి మాకైతే బాధ వేసేసిందండి, చిన్న కళ్ళ నీళ్ళు వచ్చిందండి, చాలా బాగుందండి అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటే, ఇప్పుడు ఫ్యామిలీ లేడీస్ వీళ్ళంతా ఎట్లా అంటే మాస్ లాగా మనకు 100 days సూపర్ అని చెప్పి ఇట్లా చేయగా ఇలా 100 days సూపర్ అసలు ఇంకా 175 అలా అరుచుకుంటూ రారు ఎవరు వీళ్ళు. వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుందండి, మా సినిమా మాకు ఫీల్ అయ్యామనండి అని చెప్పి వాళ్ళు ఆ ఫీల్ని వాళ్ళు కన్వే చేశారంటే అది మామూలు హిట్ కాదు. ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట కోయిల గొంతున సరిగమలే అల్లరి పాటకు పల్లవులైతే చల్లని మనసుల మధురిమలే అల్లిన పల్లవి చరణాలైతే కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య, కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య. సో ఇది ఈ సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్స్ ఏంటంటే, మనము జనరల్గా సినిమాలో ఏం చూపించామో దాని బయటకు వచ్చి అదే రియాక్షన్ ఉంటుంది వాళ్ళలో. ఇప్పుడు మీరు ఒక ఆవేశమైన సినిమా తీసారంటే బయటకు వచ్చి సూపర్ అండి చాలా బాగుందండి అలాగే వస్తారు వాళ్ళు బయటికి.
మీరు ఒక ఫీల్ తోటి ఒక తీసారంటే బాగుందండి, చాలా ఫీల్ అయినంటే ఇలాగే వస్తారు థియేటర్ నుంచి బయట. మనం ఏం తీసామో దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది జనాల ఫేస్లో. సో మనము ఏమనుకొని తీసామో అది ఆ రిజల్ట్ అలాగే వచ్చిందని నేను చాలా సంతోషపడుతున్నాను. పోను పోను ఇది ఫ్యామిలీస్కి, లేడీస్కి, వాళ్ళకి ఎక్కి వాళ్ళు థియేటర్స్కి రావడం మొదలెట్టినప్పుడు మనం అనుకున్న రిజల్ట్ 100% వస్తుంది. అలా ఈ వారంలోపు, ఈ తొందరలో ఇది జరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు పాటలు ఆ ఫ్యామిలీతో ఉన్నంతసేపు బాలకృష్ణ గారు బాగున్నారు, కానీ నాకు కత్తులు నరుకోవడం ఏంటి బాబాయ్, లేకుండా సినిమాలు రావా అన్నాడు. అన్న ఆడవాళ్ళు తెలుసా అండి. ఈ సినిమాలో వాళ్ళు అటువంటి ఆ కేటగిరీ లేడీస్, అంటే లేడీస్ సున్నిత హృదయాలు, వాళ్ళకి సంబంధించిన బాలకృష్ణ గారు ఈ సినిమాలో కొత్త కనపడతారు. 100% లేడీస్కి ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో కూడా ఆయన స్టైల్ మీరు చూస్తుంటే మీరు చెప్పుంటారు, ఆ యూత్ కూడా అరే ఎంత బాగున్నాడు, కొత్తగా ఉన్నాడు అని నా చాలా చోట రియాక్షన్స్ విన్నాను. దీని కానీ సో ఏంటంటే వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫ్యామిలీ ఎవరైతే లేడీస్ ఆడవాళ్ళు వచ్చి చూసి చాలా బాగుందని అండి అని చెప్పి ఏదైతే మనం మిస్ అయిపోయామో ఇంతకుముందు ఈ ఫ్యాక్షన్ వాడి దీంట్లో ఏం మిస్ అయిపోయామో అది దీంతో అందుకుని వెళ్తుందని 100% నేను అనుకుంటాను. ఖచ్చితంగా అండి. అండ్ మీ సినిమాని ప్రేక్షకులు ఇతోధికంగా, అంటే ఇప్పటికీ లేడీస్ ఫ్యామిలీస్ వచ్చారంటే ఆటోమేటిక్గా అది మౌత్ టాక్ ఇంకా స్టెప్ బై స్టెప్ పెరిగి ఇంకా భవిష్యత్తులో మంచి హిట్ అయ్యి మీరు మరింత పెద్ద సినిమాలు, మరింత గొప్ప సినిమాలు చేసి ఒక విభిన్నమైన దర్శకుడిగా, ఎట్లయితే రాజమౌళి గారి ముద్ర మీ మీద పడకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో బాలయ్య బాబుని ప్రజెంట్ చేసి ఒక డిఫరెంట్గా ఒక మిత్రుడు అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. అలాగే భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మా తెలుగు తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా స్టూడియోకి వచ్చి మాతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు గాను మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఆశలు ఎన్నో అందరిలోనా ఉంటాయిలే, కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే, ఊహలలోన ఎదలే ఊయల ఊగాలిలే, ఓ కథలాగా జీవితమంతా సాగాలిలే, ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట, మా మనసుల మమత ఇక మాసిపోనే పోదంట, కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య, కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య. సార్ మహాదేవ్ గారు, సార్ మీరు ఏమనుకున్నట్టు చిన్న రిక్వెస్ట్ చెప్పండి సార్. ఇప్పుడు మీ మిత్రుడు చిత్రాన్ని ప్రేక్షకులు, అంటే మీరు వచ్చి నా సినిమా చూడండి అని చెప్పడానికి 2 లైన్లో జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఏ విధంగా మీరు రిక్వెస్ట్ చేస్తారు? 2 లైన్లో మిత్రుడు సినిమాని ఒకటి చెప్పచ్చండి. చెప్పండి. ఇట్స్ ఎ కూల్ మూవీ ఇన్ హాట్ సమ్మర్. ఇట్స్ ఎ కూల్ మూవీ ఇన్ హాట్ సమ్మర్ అని చెప్పొచ్చు. వచ్చి ఈ మంచి మండుతున్న ఎండల్లో హాయిగా థియేటర్కి వచ్చేసి సంతోషంగా చూసి ఆ ప్లెజర్ని సంతోషంతో మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్తారు అనే 100% గ్యారంటీగా నేను చెప్తున్నాను.